హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నేర్చుకుంటున్న ఫ్రేజల్ వర్బ్స్ ఎపిసోడ్ 2లో ఏం నేర్చుకుంటున్నామో తెలుసా? గెట్ ఓవర్, కమ్ ఓవర్, స్లీప్ ఓవర్, హ్యాండ్ ఓవర్. ఫస్ట్ వన్, గెట్ ఓవర్. గెట్ ఓవర్ అంటే ఏంటి అంటే టు రికవర్ ఫ్రమ్ ఇల్నెస్, డిసప్పాయింట్మెంట్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఏదైనా అనారోగ్యం నుంచి, ఫిజికల్ ఇల్నెస్ నుంచి, లేకపోతే ఏదైనా డిసప్పాయింట్మెంట్ అంటే ఏదైనా అనుకున్నది జరగనప్పుడు బాధపడిపోతూ ఉంటాం. అలాంటి వాటి నుంచి రికవర్ అవ్వడానికి, లేకపోతే ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి, ఏదైనా జాబ్ పోవడం, లేకపోతే ఎవరైనా మన లవబుల్ పర్సన్స్ పోవడం, అలాంటప్పుడు కూడా ఈ గెట్ ఓవర్ అనేది వాడతాం అనమాట. ఇది పర్సన్స్‌కి వాడతాం, సిట్యుయేషన్స్‌కి వాడతాం, ఇల్‌నెస్ కూడా వాడతామనమాట. ఇది డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హి ఈస్ స్టిల్ గెట్టింగ్ ఓవర్ ద బ్యాడ్ కోల్డ్. ఇది దేనికంటే, తన ఫిజికల్ ఇల్‌నెస్ గురించి. తను ఇంకా ఆ బ్యాడ్ కోల్డ్ నుంచి బయటకొస్తున్నాడు. ఆ దారుణంగా తనకి కోల్డ్ పట్టేసింది. సో, దాని నుంచి తను రికవర్ అవుతున్నాడు అని దీని మీనింగ్ అనమాట. మన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇట్ టుక్ హర్ మంత్స్ టు గెట్ ఓవర్ ద షాక్ ఆఫ్ లూజింగ్ హర్ జాబ్. తనకి లిటరల్లీ మంత్స్ పట్టింది. తనకి జాబ్ పోయినప్పుడు తనకొచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి. ఇది మెంటల్ ఇల్‌నెస్ అన్నమాట. ఫస్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఏంటంటే గెట్ ఓవర్ హిమ్. అంటే ఏంటంటే తనతో ఉన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ని తగ్గించుకో. ఇంక నువ్వు లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వు అని. లైక్ ఏదైనా విడిపోయినప్పుడు గాని, అలాంటప్పుడు గెట్ ఓవర్ హిమ్. ఇది పర్సన్స్‌కి కూడా వాడతారు. మన నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటో తెలుసా? కమ్ ఓవర్. ఈ కమ్ ఓవర్‌ని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో వాడతాం. ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, విజిటింగ్ సమ్‌వన్స్ హోమ్. ఎవరిదైనా ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఈ కమ్ ఓవర్ అనేది వాడతామనమాట. సెకండ్ వన్ ఏంటంటే మూవింగ్ టు ఏ స్పెసిఫిక్ లొకేషన్. ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఈ కమ్ ఓవర్ అనే వర్డ్‌ని వాడతాం. ఇంకొకటేంటంటే థర్డ్ వన్, చేంజింగ్ టు డిస్క్రైబ్ ఎ చేంజ్ ఇన్ సమ్‌వన్స్ ఫీలింగ్ ఆర్ ఒపీనియన్. ఎవరైనా ఫీలింగ్స్‌లో గాని, ఎవరైనా ఒపీనియన్స్‌లో గాని ఏదైనా చేంజ్ వచ్చిందనుకోండి, ఆ చేంజ్‌ని డిస్క్రైబ్ చేయడానికి ఈ కమ్ ఓవర్ అనే ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేస్తాం. మనం ఈ 3 డిఫరెంట్ సిట్యుయేషన్స్‌కి 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు కమ్ ఓవర్‌లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వై డోంట్ యూ కమ్ ఓవర్ టు మై ప్లేస్ ఫర్ డిన్నర్? మీరెందుకని మా ఇంటికి రాకూడదు డిన్నర్‌కి? టు నైట్, ఈరోజు రాత్రికి. ఇది ఫస్ట్ మీనింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే, హి కేమ్ ఓవర్ టు అవర్ ప్లేస్ డ్యూరింగ్ వార్, చేంజింగ్ టు ఎ స్పెసిఫిక్ లొకేషన్. తను మన ఏరియా, మన లొకేషన్‌కి లేకపోతే మన వైపు ఎప్పుడొచ్చాడంటే, ఆ వార్ టైమ్‌లో వచ్చేసాడు అని దాని మీనింగ్ అన్నమాట. లాస్ట్ వన్ ఏంటంటే, అరే! వాట్ కేమ్ ఓవర్ మీ రే టు సే థట్. అసలు నాకేమైంది? నేనలా ఎందుకు చెప్పాను? చేంజ్ ఇన్ ఏ ఫీలింగ్ ఆర్ ఒపీనియన్. అప్పటి వరకు మీరలా మాట్లాడేవారు కాదు. నాకేమైంది? నాకేమొచ్చింది నేనలా చెప్పడానికి? మన థర్డ్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే స్లీప్ ఓవర్. టు స్పెండ్ ద నైట్ ఎట్ సమ్‌వన్ ఎల్సెస్ ప్లేస్. మీ ఇంట్లో కాకుండా, మీ ప్లేస్‌లో కాకుండా, మీరు నైట్ అంతా వేరే వాళ్ళ ప్లేస్‌లో స్పెండ్ చేయడాన్ని స్లీప్ ఓవర్ అని అంటారు. ఫ్రెండ్స్ స్లీప్ ఓవర్ అంటారు. అంటే మన ఫ్రెండ్స్ అందరూ ఒక చోటుకెళ్ళి అక్కడ నైట్ అంతా స్పెండ్ చేస్తామనమాట. దాన్నే స్లీప్ ఓవర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, "అరే! ఇట్స్ గెట్టింగ్ లేట్. వై డోంట్ యూ స్లీప్ ఓవర్ టునైట్?" ఒసేయ్! లేట్ అవుతుంది. ఎందుకని నువ్వు ఈ రాత్రి ఇక్కడ ఉండిపోకూడదు? యూజువల్లీ మన ఫ్రెండ్స్‌తో మనం అంటాం కదా! మన ఇంటికొచ్చినప్పుడు లేట్ అవుతున్నప్పుడు. అమ్మాయిలకి ఇది కామన్ డైలాగ్. లేట్ అయిపోతుంది. ఇంటికెళ్ళాలితో చీకటి పడిపోతుంది. మీ ఇంట్లో కాకుండా నైట్ అంతా మీరు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే దాన్ని స్లీప్ ఓవర్ అని అంటాం. మన లాస్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే హ్యాండ్ ఓవర్. హ్యాండ్ ఓవర్ అంటే ఏంటంటే ట్రాన్స్‌ఫరింగ్ సంథింగ్. ఇలా ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని. ఇంకో మీనింగ్ ఏంటంటే టు గివ్ సంథింగ్ టు సమ్‌వన్ ఆఫెన్ విత్ ద ఇంప్లికేషన్ ఆఫ్ కంట్రోల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక వ్యక్తికి ఏదైనా ఇవ్వడాన్ని. కాకపోతే దాంట్లో ఐదర్ బాధ్యత అయినా ఉంటది. లేకపోతే ఆయనకి అధికారమైనా ఇస్తున్నారనమాట. ఈ రెండిటిని ఇంక్లూడ్ చేసి ఇవ్వడాన్ని కూడా హ్యాండ్ ఓవర్ అనే అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ద సిటీ వాస్ ప్రి ద సి ద సిటీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ పవర్ టు ద న్యూ అడ్మినిస్ట్రేషన్. కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేషన్‌కి పవర్‌ని ఇచ్చేయడానికి. పవర్ అంటే ఏంటి? ఇప్పుడు అది అధికారము వస్తది. బాధ్యత 2 ఉంటది. సో, సిటీ ప్రిపేర్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేషన్‌కి తను పవర్ ఇచ్చేయడానికి. ఇది. ఇలా రోజు ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడానికి, ఇంకా మన ఇడియమ్ సిరీస్, వొకాబులరీ సిరీస్ కూడా అవుతున్నాయి. ఇలా మీ ఇంగ్లీష్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా ఇలా కొత్త కొత్త సిరీస్ అన్నీ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.